పాక్ పాలకుల చెలగాటం ప్రజల ప్రాణాలకు సంకటం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నాలు చేసినప్పుడల్లా శత్రుత్వం, నమ్మక ద్రోహమే ఎదురయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఇస్లామాబాద్ నాయకత్వం పైన ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రీడ్ మ్యాన్తో పాడ్కాస్ట్ అనే అంశాలపై మాట్లాడిన ప్రధాని పాక్, చైనాలతో భారత సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్లు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించానని, శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వం, మోసం ఎదురైందని పేర్కొన్నారు. ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది. శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్ ప్రజలు శాంతి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, కలహాలు, అశాంతితో వారు అలసిపోయారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దౌత్యపర సంకేతాలు ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. విదేశాంగ విధానంపై గతంలో తన విధానాన్ని ప్రశ్నించిన వారు సార్క్ దేశాల నేతలను ఆహ్వానించడాన్ని చూసి ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. భారత విదేశాంగ విధానం ఎంతో పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం అన్నారు. శాంతి, సామరస్యానికి భారత్ నిబద్ధతతో ఉందని, ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని, అయినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని పేర్కొన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం చైనాతో ఆరోగ్యకరమైన పోటీ, విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని, అసమ్మతికి బదులు చర్చలకే తాము ప్రాధాన్యమిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ భారత్, చైనాలో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని తెలిపారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారి తీయకూడదన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని ఉద్ఘాటించారు.